ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంటే 14 మంది వర్క్ 6 మెంబర్స్ చేస్తున్నారని అన్నారు. యా అలాగే ఇలాంటి వాటి ద్వారా కూడా మన రియల్ టైమ్ జాబ్స్ అనేది కూడా పోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు కదా. ఎస్ సో మరి దాన్ని కాంపన్సేట్ ఎలా చేయగలుగుతామో అది కూడా చెప్పచ్చు. యా సో థింగ్ ఏంటంటే ఎనీ టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు జాబ్స్ పోవటం అనేది వి సా ఇట్. Okay. కంప్యూటర్ వచ్చినప్పుడు పోయింది, ప్రింటింగ్ మిషన్ వచ్చినప్పుడు పోయింది, ఫార్మింగ్లో టూల్స్ వచ్చినాయి, లైక్ ఆటోమేటిక్ టూల్స్ అవి వచ్చినప్పుడు ఫార్మర్స్ కొంతమంది ఫార్మింగ్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళ జాబులు పోయినాయి. ఎనీథింగ్ దట్ సంథింగ్ ఒక అడ్వాన్స్ థింగ్ వచ్చింది అంటే జాబులు పోతాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒక లాంగ్వేజ్ ఉండేది అనుకోండి, C++, వాట్ ఎవర్. కొత్త లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్కి మీరు అడాప్ట్ అయితే జాబ్లు ఉంటాయి, లేకపోతే లేదు. అవును. సో ఈ ఐటీ యాజ్ అన్ ఇండస్ట్రీ ఎవ్రీ 10 yearsకి జరుగుతూనే ఉంది. ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, అడాప్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అడాప్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లేకపోతే అలా సర్వైవల్ జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. థ్రైవింగ్ ఉండదు, గ్రోత్ ఉండదు. కొన్ని 100,000 మంది ఉన్నారు ఇలాంటి జాబ్లు ప్రతి ఇండస్ట్రీలో ఇంతే. Okay. ఫోటోషాప్ వచ్చింది, ఫోటోషాప్కి ముందు ఇంకోటి ఏదో ఉండేది. సో అట్లా అనమాట. సో ఏఐ అనేది అట్లాంటి ఒక టెక్నాలజీ. బట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్ కంప్యూటర్ వచ్చినప్పుడు అప్స్కిల్ అవ్వడానికి 15 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంది యూనో పెద్దగా అవ్వడానికి. ఇప్పుడు ఏఐ అనేది అంత టైం లేదనమాట, 1-2 years ఎట్ మ్యాక్స్. సో ఈ 1-2 yearsలో అప్స్కిల్ అయ్యి జాబ్ రెడీ అయిన వాళ్ళకి జాబ్ ఉంటుంది, లేదు అంటే వేరే వాళ్ళు ఏఐ నేర్చుకున్న వాళ్ళు మిమ్మల్ని రిప్లేస్ చేస్తారు. ఏఐ రిప్లేస్ చేయదు, వేరే వాళ్ళు ఎవరైతే ఏఐ యూజ్ చేస్తున్నారో మిమ్మల్ని రిప్లేస్ చేస్తారనమాట. బికాస్ దే ఆర్ డూయింగ్ 3 members వర్క్. మీరు ఒక మెంబర్ వర్కే చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కంపెనీకి 3 వర్క్ చేసేవాడు కావాలా, ఒక వర్క్ చేసేవాళ్ళు కావాలంటే వాళ్ళనే తీసుకుంటారు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది ఒకటైతే ఒక కంపెనీలో 10 మంది వరకు 10 మంది వరకు 3 చేస్తున్నారు అంటే, ఆర్ లెట్స్ సే ఒక 100 మంది వరకు 50 మందే చేస్తున్నారంటే కంపెనీ ఈజ్ మేకింగ్ మోర్ ప్రాఫిట్స్. Yeah. రైట్? కంపెనీ మోర్ ప్రాఫిట్స్ చేస్తుంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది అంటే మళ్ళీ దే విల్ హైర్ పీపుల్. బట్ ఎవరిని హైర్ చేసుకుంటుంది? అల్టిమేట్లీ పీపుల్ విత్ ఏఐ నాలెడ్జ్ అగైన్. సో పీపుల్ విల్ గెట్ జాబ్స్, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి ఏఐ వల్ల. బట్ అల్టిమేట్ థింగ్ ఈజ్ అబౌట్ అప్ స్కిల్లింగ్. ఏఐ తెలిసినోడు జాబ్ ఉంటుంది, లేకపోతే ఏదైతే స్కిల్ నేర్చుకోలేదో అదే స్కిల్ విల్ డిలీట్ యువర్ జాబ్. ఓకే. ఫస్ట్ టైం నీ వీడియోస్ కానీ షార్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు Yeah. అనిపించేది, అరే ఈ అబ్బాయి ఏంటి ఏకి ఏమైనా దత్తపుత్రుడా లేకపోతే ఏంటి, ఎప్పుడు చూసినా ఏ అని చెప్పేసి అంటున్నాడు ప్రతిసారి. అంటే నార్మల్గా మేమున్న ఫీల్డ్ సంథింగ్ డిఫరెంట్ కాబట్టి సో దాంతో ఏమన్నా అని చెప్పేసి అట్లా ఉన్నాను. బట్ ఒక 1-2 అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అంటే స్కిల్స్ గురించి ప్రజెంట్ ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ వైజ్ కానీ అంటే నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. Yeah. సో అది కూడా నేను సక్సెస్కి ఒక కారణం అనుకోవచ్చా? యా. సో వాట్ ఐ బిలీవ్ ఇస్, మా మదర్ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, డోంట్ మేక్ రిచ్ పీపుల్ రిచ్. అంటే ఒక ఆల్రెడీ ఒక 1 కోటి 2 కోట్లు ఉండి ఒక కంపెనీ పెట్టి వీళ్ళని ఇంకా మనం ఒక సర్వీస్ ఇస్తే ఒక 40,000 ఆడికి ఒక 1,00,000 వస్తుంది. రైట్? ₹1,00,000 ఉన్నోడికి ₹1,00,000 ఇస్తే పెద్ద ఇది ఉండదు అనమాట, ఆ కిక్ అనిపించదు. ఆ కిక్ అనిపించదు. బట్ వెన్ యూ రియల్లీ మేక్ డిఫరెన్స్ ఇన్ అ కామన్ మ్యాన్ by sharing knowledge, by giving some direction, that impact for that common man will be huge. ఇలాంటి కొన్ని లక్షల మంది కామన్ మ్యాన్ మనం ఇంపాక్ట్ చేస్తే మనకు ఒక కిక్ వస్తుంది. సో దాట్స్ వేర్ ఐ క్రేవ్ ఫర్. ద రీజన్ ఐ కమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూస్ ఇస్ యునో ఐ జస్ట్ వాంట్ టు షేర్ నాలెడ్జ్. నా దగ్గర ఒకటి ఉంది. ఇఫ్ ఐ సర్వ్ మై నాలెడ్జ్ టు అదర్స్, ఫస్ట్లీ ఇలాంటి ఇంటర్వ్యూస్కి వస్తానన్నైనా నేను అప్స్కిల్ అవుతాను, Yeah. నేను అకౌంటబుల్ ఉంటాను, నేను 10 మందికి రిజల్ట్స్ ఇచ్చి అది ఇక్కడ చెప్పాలనుకుంటాను. సో ఇట్స్ మై అకౌంటబిలిటీ సిస్టమ్ అనమాట. ఓకే. సో టెక్నికల్ వైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. Yeah. ఇప్పుడు 2024లోనే సో పీపుల్ ఆర్ మ్యాసివ్గా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. Yeah. ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది అయితే దాని గురించి నేర్చుకుంటూ ఉన్నారు. యా సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ కమింగ్ డేస్ ఎలా మనం చూడొచ్చు? అంటే అన్ని స్కిల్స్ అంటే అన్ని సెక్టర్స్లో కూడా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? యూ నేమ్ మీ ఒక 5 సెక్టర్స్, ఫ్యాషన్ డిజైనరు, హెయిర్ స్టైలిస్ట్ నుంచి ఒక CEO ఫర్ అన్ IT కంపెనీ వరకు ప్రతి ఒక్కరు ఏఐ యూజ్ చేస్తారు. జస్ట్ లైక్ నవ్ గూగుల్ ఎలా యూజ్ చేస్తున్నారు. ఏఐ యూజ్ చేయకపోతే గూగుల్ ఇప్పుడు యూజ్ చేయకుండా పనులు ఎలా అవ్వట్లేదు అలా అయిపోతుంది అనమాట. ఎవరైనా స్టార్టింగ్ ఫ్రమ్ దట్ కెమెరా పర్సన్ టు మీరు టు నేను ప్రతిరోజు ఏఐని యూజ్ చేయాల్సిందే. చేస్తేనే సర్వైవ్ అవుతాం. లేకపోతే గూగుల్ మ్యాప్స్ చూడకుండా నేను 10 మందిని అడుగుతూ వెళ్తాను అంటే ఎట్లా పాతకాలం అయిపోతుందో, నేను ఏఐ చూడను అంటే అట్లాగే అయిపోతుంది అనమాట. సో నేను ChatGPTని యూజ్ చేయను, నా క్వశ్చన్స్ నేనే రాసుకుంటాను అంటే ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్. వై టు వేస్ట్ ఇట్? ఒకటి UGPT,
మన నుంచి కొద్దిగా రావాలి, ఇంకొకటి చాట్ జిపిటి ఏఐ నుంచి కొద్దిగా రావాలి, రెండు మిక్స్ చేసి కొలాబరేటివ్గా మనం వెళ్ళాలన్నమాట. సో దిస్ ప్రూవ్స్, అంటే ఇదేదో మనం అనుకున్నట్టు కాదు, ఇట్స్ ప్రూవెన్ ఆల్రెడీ. కొన్ని వందల కంపెనీలు ఏఐని యూజ్ చేసి కొన్ని లక్షల మందిని జాబ్స్ నుంచి తీసేశారనమాట. ఇప్పుడు పేటిఎం ఉంది, గూగుల్ ఉంది, ఐబిఎం ఉంది, క్లార్నా ఉంది, దుకాన్ ఉంది. ఈ ప్రతి కంపెనీ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ ఏఐని యూజ్ చేయడం, కొన్ని వందల మంది వాళ్ళ ఉద్యోగాలని రిప్లేస్ చేయటం, లేకపోతే అట్లా అయిపోయాయి. ఇప్పటికి క్లార్నా ఉన్న కంపెనీ యూఎస్లో, క్లార్నా అనేది బజాజ్ ఫిన్సర్ ఫర్ యూఎస్, రైట్? ఈ పర్టికులర్ కంపెనీ ఒక్క ఏఐ చాట్ బాట్ వల్ల 700 మెంబర్ వర్క్ని రిప్లేస్ చేసింది. ఒక్క చాట్ బాట్ 700 మెంబర్ వర్క్ చేస్తుంది. ఫోర్బ్స్లో ఆర్టికల్, సేవింగ్ దెమ్ $40 million, ఆల్మోస్ట్ సంవత్సరానికి 300 కోట్లు ఒక్క ఏఐ టూల్ని యూజ్ చేసి సేవ్ చేసుకుంటున్న కంపెనీ ఇది. ఇప్పుడు ఆ ఒక చాట్ బోట్ ఖర్చు ఎంత అయిండొచ్చు? మహా అయితే $1 కోటి కూడా అయి ఉండదు. 300 కోట్లు ఎక్కడ? $1 కోటి రూపాయలు కూడా అసలు ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఈవెన్ $1 crore వేసుకున్నా సరే, ఇట్స్ 300 crores మనీ సేవ్ ఫ్రమ్ $1 crore ఆఫ్ ఏఐ టూల్ ఆర్ ఏఐ ఇన్వెస్ట్మెంట్. అంతవరకు ఎందుకు? అందరికీ తెలిసిన గూగుల్ కంపెనీ వాల్యుయేషన్ $trillions, రైట్? $trillions అంటే 7,500 కోట్లు అంటే $1 billion. 100,000 బిలియన్లు అంటే $1 trillion. $2 trillion కంపెనీలో మేజర్ ఐటీ కంపెనీ అది. ఆ కంపెనీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీ, 25% ఆఫ్ ద వర్క్ ఇన్ గూగుల్ విచ్ ఇస్ కోడింగ్ ఈస్ బీయింగ్ డన్ బై ఏఐ. కొన్ని లక్షల ఎంప్లాయీ ఉన్న కంపెనీలో 25% ఐటీ వర్క్ ఏఐ చేస్తుంది. ఓకే. సో యూ సీ దట్, లైక్ వాళ్ళకి 25 25% ఎంప్లాయీస్ని డిలీట్ చేయొచ్చు. Yeah, but they are not doing it, maybe I don't know why, but eventually either they will delete people who don't support using AI in their own company, who can't use AI in their own company, or they will just eventually అదే అవుతుంది. either వాళ్ళు డిలీట్ చేయాలి, లేకపోతే అప్స్కిల్ చేయాలి, లేదు అంటే మెయింటైన్ చేయాలి డబ్బులు పెట్టి. బట్ నో వన్ విల్ డూ దట్ కదా. రాబోయే కాలంలో కొన్ని మ్యాసివ్ థింగ్స్ అనేది కూడా ఏఐ ద్వారా చూడబోతున్నాం. అంటే జాబ్స్ లాస్ అయిపోవడం కానీ, సో ఇలాంటి ఘోరాలని చూడబోతున్నాము. అండ్ అమీర్పేటలో కొత్త బోర్డులు కూడా రాబోతున్నాయి అనుకోవచ్చాము. ఏంటంటే 2 ఏళ్ళు పడుతుంది. ఏ మేము నేర్పిస్తాము, ఏ టీచ్ చేస్తాము అని చెప్పేసి బోర్డులు పెట్టేస్తారు. అది నేర్చుకోకపోతే ఇంకా లైఫ్ ఉండదని అర్థమైన తర్వాత దానికి అప్గ్రేడ్ అవ్వాలని చూస్తారు ప్రతి ఒక్కరు. ఎగ్జాక్ట్లీ. పీపుల్ ఆర్ నౌ ట్రయల్స్లో కూడా ఉంటారేమో. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక స్కిల్ ఉండాలి, ఏఐ ఉండాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేనేం నమ్ముతాను అంటే, ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఏదైనా ఒక పని ఇస్తే ఆ పనిని అవ్వకొట్టేయాలి అన్న ఒక థింగ్లో ఉంటారు ఎవరైనా, అంతే. ఏఐ ఏంటంటే, యు ఆర్ నెవర్ నాట్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఎనీమోర్. ఒక ఇండివిజువల్గా ఒక టాస్క్ స్క్రాచ్ నుంచి చేయక్కర్లా. ఏఐని గైడ్ చేసి ఏఐ ద్వారా పని చేయించుకోవాలి, రైట్? సో ఇప్పుడు థింకింగే మారిపోవాలి. వర్క్ ఎలా చేయాలి అనేది తెలిస్తే చాలు, వర్క్ చేయక్కర్లా. ఓకే, ఆలోచించడమే తెలియాల్సిన థింగ్. బట్ ఈ రోజుల్లో ఇంత చీప్ డోపమీన్ ఉన్న వరల్డ్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆల్ ఆఫ్ దట్ టప్ మన సర్క్యూట్స్ యాక్టివేట్ అయిపోతున్నాయి. యూఆర్ అడిక్టెడ్. 2 నిమిషాలు యూట్యూబ్ షార్ట్స్ చూస్తే ఒక 1 to 2 hours అదే పనిగా కొట్టుకుంటూ పోతాం. నెక్స్ట్ అని. ఇలాంటి వరల్డ్లో ఆర్ పీపుల్ ఈవెన్ థింకింగ్? ఐ డోంట్ థింక్ సో. పీపుల్ అసలు థింక్ చేయడమే మానేశారు. అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలి అన్న క్లారిటీ ఉండదు. సో అది లేదు అంటే ఏఐ అన్ని పనులు చేసేస్తున్నప్పుడు ఆల్ యూ నీడ్ ఈస్ హౌ టు థింక్. ఎట్లా థింక్ చేయాలి, డీప్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ అనేది ఒక స్కిల్ కావాలి. అది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ అండర్స్టాండ్ యువర్ ఓన్ బ్రెయిన్ నీట్లీ. అసలు మనకి ఏం కావాలి, మన లైఫ్లో పర్పస్ ఏంటి, నేను ఎట్లా థింక్ చేస్తున్నాను అని బీయింగ్ కాన్షియస్. ఈ బీయింగ్ కాన్షియస్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గెట్ ఇన్ టు లిటిల్ స్పిరిచువాలిటీ. సో ఇఫ్ ఐ వర్ టు సే spirituality versus AI, I would pick spirituality. Being an AI company founder myself, if you have to learn one skill, immediately that will be spirituality, meditating, being conscious of everything that's happening in your own body. Okay. ఇది చేయడం వల్ల పైనుంచి డౌన్లోడ్స్ వస్తాయి అన్నమాట మనకి. ఓకే, నేను ఇప్పుడు ఆటోమేటిక్గా AI నేర్చేసుకుంటారు. ఎందుకంటే దే నో దే ఆర్ నౌ థింకింగ్. స్పిరిచువాలిటీ మేక్స్ పీపుల్ థింక్. సో ఇఫ్ యూ థింక్, ఆబ్వియస్లీ యూ లెర్న్ AI వెరీ ఈజీలీ. మీరు ఇలా అంటున్నారు కదా, ఏంటంటే రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే వీ కెన్ అచీవ్ అనే గ్రేటర్ గోల్స్ అని. కానీ
మన మనిషి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో బ్యాలెన్స్ చేయడం అనేది కూడా కోల్పోతాం. ఒక టైంలో స్పిరిచువాలిటీ అన్న ఎక్కువైపోతుంది. ఇంకో పక్క దానికి అడిక్ట్ అయిపోవడం, అంటే టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి సో కొన్ని దారుణాలు అనేది కూడా జరిగే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. ఏ గురించి మీరు ఇంతగా మాట్లాడుతున్నారు, కాకపోతే దానివల్ల మన థింకింగ్ పవర్ అనేది కూడా తగ్గిపోతుంది అనుకోవచ్చుగా. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద ప్రాబ్లం కదా. సో థింకింగ్ పవర్ ఖచ్చితంగా పోతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఆర్టికల్ రాయాలి. ఆర్టికల్ రాయాలంటే నార్మల్గా మనం థింక్ చేస్తూ రాయాలి. ఏఐకి ఆర్టికల్ హెడ్లైన్ ఇస్తే రాసేస్తుంది, రైట్? ఇప్పుడు మన థింకింగ్ ఎబిలిటీని ఎక్కడ పెట్టుకోవాలి? ఈ ఆర్టికల్ ఏ యాంగిల్లో రాయాలి? ఏఐకి గైడ్ చేయడంలో థింకింగ్ పవర్ పెట్టాలి కదా. సో అల్టిమేట్లీ బేస్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏదైతే చాలా మోనోటానస్ అన్క్రియేటివ్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుందో అది ఏఐ రిప్లేస్ చేసిన క్రిటికల్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే దట్స్ వన్ డెసిషన్ దట్ యూ హ్యావ్ టు టేక్. ఆ డెసిషన్కైనా థింక్ చేయాలి కదా. సో ఏఐకి ఆ లెవెల్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ చేసి మనం చెప్పాలి, దానికి మళ్ళీ మనం థింక్ చేయాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నాకు ఒక పని ఉంది, అది ఏ అయితే చెప్పిచ్చేసి అని అయిపోయింది అనుకున్నాడు గ్రో అవ్వడు. అదే ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. అందుకే స్పిరిచువాలిటీ ఎక్స్ప్లోర్ చేసి అసలు మనం ఎలా థింక్ చేయాలి, మనం ఎంత డీప్గా వెళ్ళాలి ప్రతి టాపిక్లో అని మనం తెలుసుకుంటే ఆ షాలో లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండదన్నమాట. మనుషులకి ఇదే ప్రాబ్లం. దే థింక్ వెరీ షాలో, దే డోంట్ థింక్ డీప్. ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తారు, ఫుల్ ఇంటర్వ్యూ చూడరు. ఈ రీలే ఇంకా అంతా అనుకుంటారు. ఓకే, ఈడెవడో 10 కోట్లు సంపాదించాడు అంటే వెంటనే ఒక జడ్జ్మెంట్, అరే ఈడింత అని, అంటే కంప్లైనింగ్, జస్టిఫైయింగ్ అండ్ జడ్జ్మెంట్, ఇవన్నీ షాలో లెవెల్. అసలు నిజంగా ఒక 2 గంటలు నా కాంటెంట్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎనీవే, సో ఇది చూడకుండా జడ్జ్మెంట్ చేసి ఇదనే కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. బట్ ఇన్ జనరల్ ఆ షాలో లెవెల్ థింకింగ్ నుంచి డీప్ లెవెల్ థింకింగ్కి వెళ్ళకపోతే ఎంత ఏఐ నేర్చుకున్నా ఉపయోగం లేదు. నేను ఇంత నేర్చుకున్న తర్వాత ఏం రియలైజ్ అయ్యాన్రా అంటే దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఐ హ్యావ్ టు లెర్న్ హౌ టు థింక్ అని చెప్పి నౌ ఐఎమ్ డూయింగ్ స్పిరిచువాలిటీ కోర్సెస్ లైక్ ఇన్నర్ ఇంజనీరింగ్ బై సద్గురు అని చెప్పి, డాక్టర్ జో డిస్పెన్జాలో డాక్టర్ జో డిస్పెన్జా అని, హీస్ లైక్ సద్గురు బట్ ఇన్ యూఎస్. ఇంకా నెక్స్ట్ లెవెల్ పీపుల్ అనమాట వీళ్ళంతా. సో వాళ్ళ నుంచి నేను ఇప్పుడు హౌ టు మెడిటేట్, హౌ టు బీ గ్రేట్ఫుల్, ఇలాంటివన్నీ నేను నేర్చుకుంటున్నాను. సో దట్ ఇట్ విల్ బీ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ నేను చేయలేను, అవ్వదు అంటే ఓకే, వరల్డ్ విల్ ట్రీట్ యూ డిఫరెంట్లీ. అంతే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నువ్వు కూడా ఏదో ఒక పాయింట్లో బ్యాలెన్స్ అనేది కూడా కోల్పోయే ఉంటావు కదా. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పటికీ బ్యాలెన్స్ ఉంది అని నేను అనట్లా. బట్ అంటే ఏంటంటే అందులో నువ్వు కంప్లీట్గా డీప్ వరకు చూసి అరే ఇదేదో తప్పుగా వెళ్తుందిరా, మనం ఏదో సంథింగ్ దేనికో అడిక్ట్ అయిపోతున్నాము, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని అనుకున్న తర్వాత యూ టర్న్ ఇన్ టు ద స్పిరిచువల్ కైండ్ ఆఫ్ థింగ్, ద బ్యాలెన్సింగ్. అంటే if you're not spiritual, no matter how deep you learn something, how much money you make, there will be no ఒక డెప్త్ ఉండదు అనమాట లైఫ్లో. సో అది నేను రియలైజ్ అయ్యాను. లైక్ ఐ మేడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫేమ్, నాకు కొద్దిగా ఒక 400-500K ఫాలోవర్స్, ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్, వెరీ బిగ్ పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ. ఈ ప్రివిలేజెస్ చూశాను, కొద్దిగా మనీ సంపాదించాను, స్క్రాచ్ నుంచే అంతా చేశాను. నాకేం కావాలో అన్నీ, ఒక 24-year-old ఏం వస్తే ఇంకా అల్టిమేట్ హ్యాపీనెస్ ఉంటుందో అన్నీ నాకు వచ్చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటంటే లైఫ్లో డెప్త్ మిస్ అవుతుంది. ఆ డెప్త్కి స్పిరిచువాలిటీ యాడ్ చేస్తే నేను ఏదైతే చేస్తున్నానో ఇంకా డెప్త్గా ఎంజాయ్ చేయగలను అని చెప్పి ఐ వెంట్ ఇన్ టు ఇట్. సి లైఫ్లో 100% బ్యాలెన్స్డ్గా ఉండాలి అని ఐఎమ్ నాట్ సేయింగ్. నేనేం చెప్తున్నానంటే అట్లీస్ట్ ట్రై చేయాలి. లైఫ్లో బ్యాలెన్స్ ఉండదు కదా అని చెప్పి, బ్యాలెన్స్నే అక్కర్లేదు అని చెప్పి ఎడిక్ట్ అని తెలిసి ఏదైనా దానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్లో బ్యాలెన్స్ కష్టం కదా అని చెప్పి ఆ అడిక్షన్స్కి వెళ్ళిపోతే ఇట్స్ నో పాయింట్ కదా. సో బ్యాలెన్స్ అవుతామా లేదా అనేది సెకండరీ. బట్ మనం ట్రై చేస్తే ఒక 10% బెటర్ అయిన లైఫ్లో, బికాస్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ బ్యాలెన్స్ 50-50, ఒక 10% అయినా అయినట్టే కదా. చేంజ్ అనేది ఖచ్చితంగా మనకు లైఫ్లో రియల్ టైంలో మనం చూడొచ్చు. యా, ఓకే.